నందమూరి అభిమానులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసిందా? మోక్షజ్ఞ తేజ గ్రాండ్ డెబ్యూ మూవీపై బిగ్ అప్డేట్. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి వారసుడి ఎంట్రీకి దసరానే ముహూర్తమంటూ టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది? నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ తేజ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి సంబంధించి పలుమార్లు వార్తలొచ్చాయి. ఒక దశలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడు, ఏ దర్శకుడితో, ఎలాంటి కథతో అనే ప్రశ్నలు అభిమానుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. వశిష్ఠతో మోక్షజ్ఞ సినిమా. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకత్వ బాధ్యతలు మల్లాడి వశిష్ఠ చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. బింబిసారా సినిమాతో సోషియో ఫ్యాంటసీ కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన వశిష్ఠ ఇప్పుడు మోక్షజ్ఞ కోసం కూడా ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. ఈ కథలో ఫ్యాంటసీ, మాస్ ఎలిమెంట్స్ తో పాటు భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్ కు నందమూరి అభిమానులు కోరుకునే మాస్ ఇమేజ్ కు సరిపోయేలా కథను సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. వశిష్ఠ కథ బాలకృష్ణ, మోక్షజ్ఞకు నచ్చడంతో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మోక్షజ్ఞ వశిష్ఠ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రధానంగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆధారపడి ఉంది. అసలు ఇప్పుడు అందరి దృష్టి దసరాపైనే ఉంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మోక్షజ్ఞ డెబ్యూ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే నందమూరి అభిమానులకు దసరా పండుగ మరింత స్పెషల్గా మారడం ఖాయం. ఎందుకంటే ఇది సాధారణ సినిమా అనౌన్స్మెంట్ కాదు. నందమూరి కుటుంబం నుంచి మరో తరం హీరో వెండితెరపైకి అడుగుపెట్టబోతున్నట్టు సందర్భం. ఇందుకు ఇంత ఆసక్తి? మోక్షజ్ఞ తొలి సినిమాపై అంచనాలు భారీగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన కుటుంబ నేపథ్యం. నందమూరి తారక రామారావు నుంచి బాలకృష్ణ వరకు ఆ కుటుంబానికి తెలుగు సినిమాతో ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి కుటుంబం నుంచి వస్తున్న మోక్షజ్ఞపై సహజంగానే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే తొలి సినిమాకు కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ, మ్యూజిక్, యాక్షన్ ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మోక్షజ్ఞకు సరైన డెబ్యూ ఇవ్వాలని బాలకృష్ణ కూడా చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ని ఎంపిక చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. వశిష్ఠ గత చిత్రాలను చూస్తే భారీ క్యాన్వాస్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ పై ఆయనకు మంచి ఆసక్తి ఉందని తెలుస్తుంది. అందుకే మోక్షజ్ఞ డెబ్యూ కూడా సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా కొంచెం కొత్తగా, భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనాలు మొదలయ్యాయి. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలు, మోక్షజ్ఞ పాత్ర ఎలా ఉంటుంది, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు అందిస్తారు, సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది వంటి విషయాలు అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతాయి. బాలయ్య ఆరోగ్యం కారణం. మరోవైపు ఈ ప్రాజెక్టు ప్రకటన ఆలస్యానికి బాలకృష్ణ షూటింగ్లో గాయపడడం కూడా ఒక కారణమని ప్రచారం జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో బాలయ్యకు గాయం కావడం, అనంతరం మోకాలికి చికిత్స తీసుకోవడంతో కొన్ని పనులు వాయిదా పడ్డాయని సమాచారం. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, దీంతో మోక్షజ్ఞ సినిమా పనులను కూడా వేగవంతం చేస్తున్నారని టాక్. మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఈ వార్త నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి.